కన్నడ ఇండస్ట్రీలో తన ప్రేయసి కోసం అభిమానిని హత్య చేయించిన ఘటనలో హీరో దర్శన్ కొంతకాలంగా జైలు జీవితం అనుభవించారు. ఇటీవల కర్ణాటక హైకోర్టు దర్శన్, పవిత్ర గౌడ్ సహా 7 ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా దర్శన్కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ను బెంగళూరు పోలీసులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు హీరో దర్శన్కు నోటీసులు జారీ చేసింది. బెంగళూరు పోలీసులు నిందితుల బెయిల్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 24న విచారణ జరిగింది. బెయిల్ మంజూరుపై ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత బెంగళూరు పోలీసులు బెయిల్ ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరగగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఓ వ్యక్తిపై నిందితులు అమానుషంగా ప్రవర్తించారు కాబట్టి హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని వాదించారు. ఈ క్రమంలోనే 7 నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మిగిలిన నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇది వర్తించదు, హైకోర్టు తీర్పులు వర్తించవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం కోర్టు విచారణను వాయిదా వేసింది. దర్శన్ ఒక సెలబ్రిటీ మాత్రమే కాదు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి కూడా ఉన్నారు. సాక్షులను వక్రీకరించేందుకు ఆయన ప్రభావాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే హైకోర్టు పరిగణించని అనేక అంశాలను పేర్కొంది. ప్రస్తుతం దర్శన్ బెయిల్ మీద బయటకు వచ్చి డెవిల్ సినిమాలో త్వరలో నటించనున్నాడు. ఏదేమైనా దర్శన్ మెడకు రోజు రోజుకు ఈ హత్య పాపం చుట్టుకుంటుందని నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే దర్శన్ సొంత భార్య పిల్లలను కాదని సహనటి పవిత్ర గౌడ్తో రిలేషన్లో ఉండడం వల్లే అభిమాని రేణుకాస్వామి పవిత్ర గౌడ్పై సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తిస్తూ కామెంట్స్ చేశారు. ఇక బెయిల్ రద్దవడంతో మరి ఒక్కసారి బెయిల్ను రద్దు చేస్తే మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేసి చూడాలి.